వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్ర కేబినెట్ నుంచి కిషన్ రెడ్డిని తప్పించబోతున్నారా? కిషన్ రెడ్డి ప్లేస్లో అదే సామాజిక వర్గానికి చెందిన మరొక ఎంపీకి మోదీ టీంలో స్థానం దక్కే అవకాశం ఉందా అంటే ఢిల్లీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ మార్పు తెలంగాణలో కూడా కనిపిస్తుందని సమాచారం అందుతోంది. బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచన కంటే డీకే అరుణకు ఖచ్చితంగా కేబినెట్లో చోటు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించడం, పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని తెలంగాణ రాజకీయ నాయకుల్లో విశ్వాసం నింపొచ్చని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో డీకే అరుణ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు డీకే అరుణ. మొదటి నుంచి రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తూనే వస్తున్నారు. దీనికి తోడు తెలంగాణలో మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకోవాలి అంటే కేంద్ర కేబినెట్లో ఆమెకు స్థానం కల్పించాల్సిందే అని అధిష్టానం యోచిస్తోంది. మహిళా బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించారనే అంశాన్ని బెంగాల్ ఎన్నికల్లో ప్రచారంలో బలంగా తీసుకెళ్లింది బీజేపీ. అయితే బిల్లును వ్యతిరేకించడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది నుంచి కీలక పాత్రను పోషించారనే ప్రచారం కూడా చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మహిళలకు దగ్గరవ్వాలంటే డీకే లాంటి స్ట్రాంగ్ లీడర్ను పైకి తీసుకురావాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి డీకే అరుణకు అవకాశం కల్పించాలని చూస్తున్నట్టు సమాచారం ఉంది. ఇటు కిషన్ రెడ్డి విషయంలో మోదీ, అమిత్ షా కొంత నిరాశతో ఉన్నారని కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి ఎంత హోదాను పెంచినా కిషన్ రెడ్డి కేవలం సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి, అంబర్పేట అసెంబ్లీ స్థానానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు కేంద్రం వింటున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రిగా స్థానం దక్కిన, అవకాశం దక్కిన పార్టీని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడంలో ఆయన సక్సెస్ కాలేకపోయారనే విమర్శ కూడా ఉంది. కిషన్ రెడ్డికి ఎక్కడా మాస్ ఫాలోయింగ్ కనిపించటం లేదని, యూత్లో పెద్దగా క్రేజ్ లేదని, ప్రజల్లో కూడా కిషన్ రెడ్డికి ఏమాత్రం ఇమేజ్ పెరగలేదనే ప్రచారం ఉంది. అంతేకాదు కేవలం మీడియాకు, ప్రెస్ మీట్లకు మాత్రమే కిషన్ రెడ్డి పరిమితం అవుతున్నారని, ఆ కిషన్ రెడ్డి స్థానంలో డీకే అరుణ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతకు కేబినెట్లో చోటు కల్పిస్తే ఆపరేషన్ తెలంగాణకు బాగా ఉపయోగపడుతుందని కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. కేబినెట్ నుంచి తప్పించిన తర్వాత పార్టీలో కిషన్ రెడ్డికి సముచిత స్థానం ఇస్తే సరిపోతుందని కూడా అధినాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇక బండి సంజయ్కి పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన స్థానంలో డాక్టర్ లక్ష్మణ్కు కేంద్ర కేబినెట్లో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మణ్కి మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. దీంతో బండి సంజయ్ స్థానాన్ని లక్ష్మణ్తో భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక ఎన్డీఏ పక్షాలైన జేడీయూ అట్లాగే టీడీపీలకు అదనపు బాధ్యతలు కూడా ఈ మార్పులో అప్పజెపుతారనే చర్చ జరుగుతోంది. కాకపోతే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు పోర్ట్ఫోలియో మారే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇటు మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు ప్రాధాన్యతను పెంచుతారని కూడా ఢిల్లీ నుంచి సమాచారం ఉంది. ఇటు నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు కూడా మరిన్ని బాధ్యతలు పెరగవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇక 2027 ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ మార్పుల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్లకు ఎక్కువగా ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. కాక్రోచ్ పార్టీ దెబ్బకు అలర్ట్ అయిన బీజేపీ అధినాయకత్వం ఈసారి యువతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందని సమాచారం. ఆప్ను బీజేపీలో విలీనం చేసిన పరిస్థితుల్లో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న రాఘవ్ చద్దాకి కూడా ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అవకాశం దక్కే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో బండి సంజయ్ ఒక్కడినే పదవి నుంచి తప్పిస్తే అతని స్థాయిని తగ్గించినట్టు అవుతుందనే చర్చ నేపథ్యంలో సంజయ్తో పాటు కిషన్ రెడ్డిని కూడా కేబినెట్ నుంచి తప్పించడం వల్ల, సంజయ్కి తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించడం వల్ల ఆపరేషన్ తెలంగాణను పకడ్బందీగా అమల్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఆలోచిస్తున్న తీరు సరైనదే అనుకుంటున్నారా? కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.
చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.